హాయ్ హలో అందరూ ఎలాగున్నారు? వెల్కమ్ బ్యాక్ టు జానకి రామ్ ఛానల్. ఎవరైతే ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ గంట అనేది క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకే ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి. అలాగే కామెంట్ కూడా చేయండి. ఇప్పుడైతే ఈరోజైతే సాటర్డే అండి. ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చాను. ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ నుంచి వ్లాగ్ అనేది కంటిన్యూ చేస్తాను. ఎందుకంటే రేపు సండే కాబట్టి ఈవినింగ్ నుంచి రేపటి వరకు వ్లాగ్ అనేది తీస్తానన్నమాట. రేపటిది ఈరోజు కలిపి రేపు మార్నింగ్ నుంచి ఇంకా ఇంట్లోనే కదా ఉంటాను. ఫుల్ డే వ్లాగ్ అయితే తీస్తాను. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకండి, మిస్ చేయకండి. చివరి వరకు వీడియో అయితే కంటిన్యూగా చూస్తూ ఉండండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పక్కనే ఉన్న బెల్ గంట అనేది క్లిక్ చేయండి. అలాగే ఇప్పుడైతే ఆఫీస్ నుంచి జస్ట్ ఇప్పుడే వచ్చి ఫ్రెష్ అయ్యాను అనమాట. ఇప్పుడైతే టిఫిన్కి అయితే రెడీ చేయాలి. టిఫిన్ అయితే రెడీ చేస్తున్నా. టిఫిన్ అయితే ఏం చేస్తున్నానో చూపిస్తాను రండి. ఇదిగోండి పునుగులు అయితే చేస్తున్నాను. పునుగుల కోసం పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉల్లిపాయలు నేనైతే ఇలా గ్రైండర్ చేసుకుంటున్నాను. ఇది మీకు అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. ఇలా చిన్న చిన్న ముక్కలకు కోసే కన్నా లేట్ అవుతుంది కూడా. ఇదైతే ఫాస్ట్గా అయిపోద్ది, తొందరగా అయిపోద్ది. పునుగులు వేస్తున్నాను. పునుగుల్లోకి అయితే ఇవి వేస్తాను అనమాట. పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొత్తిమీర. అందుకనేసి ఇవి కట్ చేస్తున్నాను. మీరైతే వీడియో చూస్తూ ఉండండి. ఇక్కడ 2 కలర్స్ వస్తున్నాయి, లైటింగ్ రావట్లేదు. ఇదైతే ఈజీగా అయిపోద్దండి. ఇదండి చక్కగా మిక్సీ అయిపోయింది. మిక్సీలో కూడా ఇంత బాగా అవ్వదేమో. చాలా ఈజీ. కర్రీస్కి మళ్ళీ బాగోదండి. ఓన్లీ ఇలాగా పునుగుల్లోకి వాటికే బాగుంటుంది అనమాట. ఇది లైటింగ్ ప్రాబ్లమే ఏంట, ఒక్కొక్కసారి లైటింగ్ వస్తుంది, ఒక్కొక్కసారి లైటింగ్ రావట్లేదు. ఇదిగోండి ఇప్పుడు ఇడ్లీ పిండి. ఇది ఇడ్లీ పిండి. మీకు ఐడియా ఉంటుంది. మినపగుళ్ళు మనం ఇడ్లీ రవ్వ వేసుకుంటాం, ఇడ్లీ పిండి అనమాట. ఈ ఇడ్లీ పిండినే నేను పునుగుల కింద వేస్తాను. కొంచెం మైదా పిండి వేసుకుంటాను అనమాట. జస్ట్ కొంచెం ఎక్కువ వేయకూడదు. అలాగే కొంచెం జీలకర్ర, సాల్ట్. మా వాడైతే ఆనియన్స్ వేస్తే తిండండి. వాడి కోసం ముందుగా వేసేయాలన్నమాట. ఆనియన్స్ వేయకన్నా తర్వాత ఆనియన్స్ వేయాలి. నాకు ఆనియన్స్ వేస్తేనే ఇష్టం అనమాట. కొత్తిమీర, ఆనియన్. వాడేమో ఆనియన్స్ కానీ కొత్తిమీర కానీ పచ్చిమిర్చి కానీ ఏమీ తిండు. వదిలే, ఎన్నిసార్లు వెళ్తాడండి. స్టెప్స్ దగ్గర ఉందా? ఇదిగోండి ఆయిల్ అయితే పెట్టాను. ఇదిగోండి పిండి ఇలా లూజుగా కలుపుకోవాలన్నమాట. మీకు అందరికి ఐడియా ఉండే ఉంటుంది, నేను చెప్పక్కర్లేదు. ఇదిగోండి ఇలాగే వేసుకోవాలి. ఒక్కొక్కటి బాగా వస్తాయండి, బాగుంటుంది. ఇడ్లీ పిండితోనే నాకు ఇష్టం. కొందరు దోశ పిండితో కూడా వేస్తారు. నేనైతే దోశ పిండితో వేయడం తక్కువ. ఇడ్లీ పిండితో అనుకోండి కరకరలు ఆడతాయి. పూర్తిగా వేసాక అప్పుడు మీకు చూపిస్తాను ఉండండి. టెంపుల్కి వెళ్ళి వస్తున్నాము. టిఫిన్ అయితే ఇంటి దగ్గర చేయలేదు. టిఫిన్ అయితే షాప్లో కట్టున్నారు అన్నమాట. కట్టిస్తున్నారు మా వారు. ఇంట్లో కన్నా బయటదే టేస్ట్గా ఉంటుంది అన్నమాట. మనకి బయటవే నచ్చుతుంది. ఆయన ఈరోజు సండే కదా, నేను మ్యాక్సిమం ఇంట్లో చేస్తాను. సండే ఈరోజు బాగా లేట్ అయిపోయింది. టెంపుల్ నుంచి అయితే ఇప్పుడే వచ్చామండి. టిఫిన్ అయితే చేస్తున్నాం అన్నమాట. చెప్పాను కదా, అక్కడ వస్తూ తావలో టిఫిన్ కట్టించుకున్నాము. ఇవ్వండి చక్కగా ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేసి తింటున్నాము. ఇది సాంబార్, ఇది ఇడ్లీ, సాంబార్ ఇడ్లీ. ఇవి పునుగులు, అదే ఏంటవి మైసూర్ బోండాలు, అది పూరి. ఇవి నేను నైట్ వేసాను గుంత పొంగనాలు. ఇదిగోండి బోండాలు, చట్నీలు. మార్నింగ్ వచ్చి సాంబార్ బాగుందా? అది నువ్వు తినేసి చూడు, మాకు బాగుంది. నీకు తెలియాలి కదా బాగుందా లేదా. తాగి చూస్తా. బాగుంది, ఓకే, సూపర్ ఉంది. అంతేం కాదులే, సూపర్. చూసుకోండి. అవునా? లేదు,
ఉంది. ప్రతిదీ కారమే. ఇదొక కాదు. అసలు ఈరోజు చపాతీ చేద్దాం అనుకున్నాను, టైం లేదు. ఆ తిని ఆ తెచ్చిన రెండు అడుగుతాను. నాది ఇది. బయట టిఫిన్ అయితే అమృతంలా తింటాం, అదే ఇంట్లో అయితే ఇంట్లో కూడా బాగానే ఉంటాయి. ఇంట్లోది బయట 4 రకాలు బయట తెస్తాం కదా, 4 రకాల చట్నీలు ఉంటాయి. చట్నీలు నువ్వు చెయ్యొచ్చు, నేను అంటే టిఫిన్ బాగుంటుంది. సిఎంఆర్కి అయితే వచ్చామండి. ఒక చీర అయితే తీసుకున్నాను. ఇక్కడ సిఎంఆర్ ఫైర్ అయ్యింది, సిఎంఆర్ దగ్గర రీసెంట్గా. ఇప్పుడేమో ఓపెన్ చేశారనమాట, మొత్తం సెట్ అయ్యాక. డీజే, డైలీ డీజే ఉంటుంది అన్నమాట. హైవే పక్కనే బాగుంటుంది. సిఎంఆర్ కొత్త స్టాక్ బాగుంది, చాలా బాగుంది. ఇదిగోండి హైవే సిఎంఆర్. మాకు దగ్గరలో సిఎంఆర్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఉంటాయి, బాగుంటాయి. సౌత్ ఇండియా కంటే సిఎంఆరే బాగుంటుంది. ఇప్పుడే షాపింగ్ నుంచి అయితే వచ్చానండి. ఇప్పుడు టైం అయితే 10 అవుతుంది. బాగా తిరుక్కొని వచ్చామన్నమాట. నేను, నా కొడుకు, మా వారు, ఈ ముగ్గురు. మా అమ్మాయి అయితే రాలేదన్నమాట. ఇప్పుడు 10 అయింది. ఇప్పుడు తినేసి అయితే ఇంకా పడుకోవడమేని. వంట అయితే చేస్తే వెళ్ళానండి, ఎందుకంటే వచ్చేటప్పటికి లేట్ అవుతుందని ముందే నేను ఇంకా గెస్ట్ చేసి వెళ్ళటమే 8కి వెళ్ళామన్నమాట. వెళ్తామా లేదా అనేసి ఇంకా డౌట్గా స్టార్ట్ అయ్యామన్నమాట. వెళ్ళాము, ఎందుకంటే చీర కన్ఫర్మ్గా కావాలి. పండగ ఉందన్నమాట మా ఊర్లోని. పండగకి అనమాట చీర తీసాను, మీకు చూపిస్తాను చూడండి. ఇవ్వండి సారీ ఎలాగుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది సారీ. కనిపిస్తుందా? అంచు, పళ్ళు, బ్లౌజ్ వచ్చి ఇది బ్లౌజ్ ఇది వస్తుంది. శారీ అంతా ఇది కట్, శారీ అంతా ఇలాగ వస్తుందండి. శారీ అంతా ఇదన్నమాట, లైట్ గ్రీన్. నాకేమో లైట్ కలర్స్ ఇష్టం, మా వారికేమో డార్క్ కలర్స్ ఇష్టం. నాకు అన్నీ డార్క్ కలర్స్ ఉన్నాయని ఈసారి లైట్ కలర్ అయితే తీసుకున్నాను అన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చింది సారీ. సారీ కాస్ట్ ఎంత మీరు ఒకసారి గెస్ చేయండి, ఓకేనా? సారీ కాస్ట్ ఎంతో గెస్ చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ రోజుతో అయితే ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఏమైనా బెల్ గంట అనేది క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకే ముందుగా నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి, ఓకేనా? ఓకే, బాయ్ బాయ్, గుడ్ నైట్, ఐ లవ్ యూ.